రివ్యూ ఆఫ్ ద మూవీ మకుటం తెలుగు డబ్బుడ్ మూవీ యాక్టెడ్ అండ్ డైరెక్టెడ్ బై విశాల్. స్టోరీ ఏంటంటే విశాల్ ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ చేస్తూ ఉంటాడు. ఆయన భార్య ఇద్దరు పిల్లలతో హ్యాపీగా లైఫ్ నైతే లీడ్ చేస్తుంటాడు. అయితే తన మామగారి దగ్గర చిన్న అబద్ధం చెప్పి ఒక BMW కార్ అయితే కొంటాడు. ఆ కార్ లోనే హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి ఊటీ ట్రిప్ కూడా ప్లాన్ చేస్తారు. ఊటీ ట్రిప్ వెళ్ళిన తర్వాత ఊటీలో వాళ్ళపై ఒక అటాక్ అయితే జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ లో అతని భార్య అండ్ కూతురు చనిపోతారు. అసలు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పై అటాక్ ఎందుకు జరిగింది, ఆ కార్ కి ఈ అటాక్ కి ఏమైనా కనెక్షన్ ఉందా, చివరికి ఏమైంది అనేది ఈ మూవీ యొక్క స్టోరీ. లైన్ వినడానికి ఒక సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ లా అనిపించింది కదా. నేను కూడా అలాగే అనుకుని చాలా ఎక్సైట్మెంట్ తో మూవీని అయితే చూశాను. కానీ డైరెక్టర్ గా విశాల్ ట్రాక్ అయితే తప్పాడు. ఫస్ట్ హాఫ్ లో ఆ ఫ్యామిలీ ఎమోషన్స్, కార్ కొనడం, ఊటీ వెళ్ళడం, ఇంతవరకు కథ నార్మల్ గానే వెళ్ళింది. ఎప్పుడైతే ఆ అటాక్ సీన్ వస్తుందో అక్కడ కొంచెం ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అయింది. ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అవడం వల్ల సెకండ్ హాఫ్ మీద కొద్దిగా హోప్ అయితే వచ్చింది. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక సినిమా గ్రాఫ్ మొత్తం అయితే పడిపోయింది. చాలా సీన్లు మరీ లాగ్ అయితే అనిపించాయి. మెయిన్లీ ఇక్కడ హీరో పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి. విశాల్ తన వరకు 100% ఎఫెక్ట్ అయితే పెట్టేశాడు మూవీలో. స్క్రీన్ మీద విశాల్ కనిపించిన ప్రతిసారి ఆ ఎనర్జీ అయితే కనిపించింది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో కొన్ని ఎమోషనల్ బ్లాక్స్ లో విశాల్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. తను చూపించిన ఆ వేరియేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక హీరోయిన్ గురించి మాట్లాడాలంటే తను ఉన్నంతలో చాలా నీట్ గా ఆ హోమ్లీ క్యారెక్టర్ లో చాలా బాగా సెట్ అయింది. కొన్ని సీన్స్ లో ఆమె ఎక్స్ప్రెస్ చేసిన ఎమోషన్స్ బాగా కనెక్ట్ అయ్యాయి. అండ్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో అంజలి అయితే కనిపించింది. అంజలి క్యారెక్టర్ లో ఒక డెప్త్ ఉంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. తన యాక్టింగ్ తో ఆ క్యారెక్టర్ కి అయితే 100% న్యాయం అయితే చేసింది. అలాగే సపోర్టింగ్ క్యాస్ట్ కూడా వాళ్ళ క్యారెక్టర్స్ కి తగ్గట్టు బాగానే యాక్ట్ చేశారు. యాక్టర్స్ ఎంత బాగా చేసినా స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే లో దమ్ ఉండాలి. ఈ సినిమాలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రొటీన్ ఎలిమెంట్స్ చాలా ఎక్కువైపోయాయి. మనం ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసేసిన ఆ పాత టెంప్లెట్ నే ఈ మూవీలో కూడా వాడారు. డైరెక్టర్ గా విశాల్ తీసుకున్న థీమ్ బాగానే ఉన్నా దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం అయితే అస్సలు బాలేదు. సీన్లు చాలా ప్రెడిక్టబుల్ గా ఉన్నాయి. తర్వాత ఏం జరుగుతుందో మనకి ఈజీగా తెలిసిపోతుంటే ఆడియన్స్ అనేది బోర్ కొట్టడం కామన్. మేజర్ గా విలన్లకి హీరోకి మధ్య వచ్చే ట్రాక్ అయితే మరీ దారుణంగా ఉంది. ఎక్కడో ఒక చోటన్నా స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ బిల్డ్ అవుతుందేమో అని వెయిట్ చేశా, కానీ డిసప్పాయింట్ అయితే అవ్వక తప్పలేదు. కొన్ని ఇన్సిడెంట్స్ అయితే మరీ సినిమాటిక్ గా అనిపించాయి, అస్సలు రియలిస్టిక్ అయితే అనిపించలేదు. ఇక టెక్నికల్ వైజ్ చెప్పాలంటే కెమెరామెన్ ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. ఆ ఊటీ లొకేషన్స్ ని, యాక్షన్ సీక్వెన్స్ ని తన కెమెరాతో చాలా బాగా క్యాప్చర్ చేశాడు. విజువల్స్ పరంగా సినిమా ఎక్కడా కూడా తగ్గలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా గ్రాండ్ గానే ఉన్నాయి. ఇక మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ ఇచ్చిన సాంగ్స్ జస్ట్ ఓకే అనిపించాయి. పెద్దగా రిజిస్టర్ అయ్యే సాంగ్స్ అయితే లేవు. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని యాక్షన్ సీన్స్ ని బాగానే ఎలివేట్ చేసింది. ఇక మెయిన్లీ మైనస్ పాయింట్ ఏదైనా ఉందా మూవీ కంటే అది ఎడిటింగ్ అనే చెప్పాలి. ఆ సెకండ్ హాఫ్ లో ఉన్న ఆ ల్యాగ్ సీన్లను ట్రిమ్ చేసి ఉంటే సినిమా ఈ రేంజ్ లో బోర్ కొట్టేది కాదేమో. క్లైమాక్స్ లో వచ్చే ఆ ఒక్క యాక్షన్ సీక్వెన్స్ తప్ప మిగతా సినిమా అంతా కూడా చాలా ఫ్లాట్ గా అయితే వెళ్ళిపోతుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ లో మనకు ఆ మాస్ పల్స్ దొరకాలి, కానీ ఇక్కడ ఆ ఎమోషన్ లో మనం ఇన్వాల్వ్ అయితే కాలేము. హీరో ఎంత ఏడుస్తున్నా, ఎంత ఫైట్ చేస్తున్నా మనకు ఆ పెయిన్ అనేది కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్ ని అంత ఎఫెక్టివ్ గా అయితే రాయలేదు. ఫైనల్ గా చెప్పాలంటే ఈ సినిమా ఒక బోరింగ్ యాక్షన్ డ్రామా. పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కేవలం విశాల్ యాక్షన్ కోసం చూసే వాళ్ళకు మాత్రమే ఇది కొంచెం ఓకే అనిపించవచ్చు. రిపీట్ వాల్యూ అయితే అస్సలు లేదు. థియేటర్ కి వెళ్లి టికెట్ కొని చూసేంత వర్త్ అయితే ఈ సినిమాకి లేదు. ఓటీటీలోకి వచ్చే వరకు హ్యాపీగా వెయిట్ చేయొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. ఇలాంటి సింపుల్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.